హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అంజలి ప్రధాన పాత్ర పోషించిన బహిష్కరణ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. యాక్చువల్గా ఈ వెబ్ సిరీస్ గురించి 18+ కంటెంట్ ఉంటుందా అంటే అక్కడక్కడ ఒక 4-5 సీన్లలో ఉంటుందనే చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఈ వెబ్ సిరీస్ 18+ కంటెంట్తోనే రన్ అయ్యింది అని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ దట్ ఒక రా అండ్ రెస్టిక్ మూవీని ప్రజెంట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ వెబ్ సిరీస్ని తీయడం అయితే జరిగింది. కానీ అటువంటి ప్రయత్నంలో సక్సెస్ అయ్యారా లేదా అన్నది ఈ రివ్యూలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇక పుష్ప మీద మనసు పడిన రవీంద్ర విజయ్ తనని ఎవరికీ సొంతం కాకుండా తనకు మాత్రమే సొంతం అవ్వాలని చెప్పి జిమ్మిక్కులు చేసి చివరగా తనకు మాత్రమే సొంతం అయ్యేటట్లుగా చేసుకుంటాడు. అయితే తనని ఎంతగా ప్రేమించిన గోపి చివరగా తన మరదలైన లక్ష్మిని పెళ్లి చేసుకుని ఒక పాపతో తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో గోపి జైలుకి వెళ్తాడు. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత గోపి ఆ ఊర్లో వరుసగా జరుగుతున్న అమ్మాయిల మర్డర్స్కి ఎవరు కారణమో కనుక్కొని వాళ్ళని ఎలా అంతం చేశాడు, లక్ష్మి తన పిల్లల మీద కన్నేసిన శివయ్య ప్రెసిడెంట్ దగ్గర నుండి ఏ విధంగా తప్పించుకున్నది. ఇక ఈ వెబ్ సిరీస్ మీరు చూడొచ్చా అంటే ఈ వెబ్ సిరీస్లో రవీంద్ర విజయ్ అంజలి పెర్ఫార్మెన్స్ కోసం అయితే ఖచ్చితంగా చూడొచ్చు. కానీ ఈ వెబ్ సిరీస్ని చూడడానికి చాలా సహనం అవసరం. హైప్ ఎక్కువ ఇచ్చారు, కాకపోతే రీచ్ మాత్రం అంతగా అనిపించదు. ఈ వెబ్ సిరీస్ని ఇచ్చే రేటింగ్ 2.25/5 ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు గనక నా రివ్యూ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.